Friends, welcome back to our channel. Today we can discuss the topic ఏదైతే హీట్ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్ ఉందో ఈ యొక్క హీట్ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్ నుంచి ఫస్ట్ యూనిట్ వన్ డైమెన్షనల్ స్టడీ స్టేట్ కండక్షన్ యూనిట్ నుంచి లాస్ట్ క్లాస్లో మనం వచ్చేసి ప్లెయిన్ వాల్ గురించి అయితే డిస్కస్ చేయడం అయితే జరిగింది. అలాగే ప్లెయిన్ వాల్లోని హీట్ యొక్క డెరివేషన్ కూడా మనం డెరైవ్ చేసాము. ఈరోజు ఏంటంటే హీట్ కండక్షన్ త్రూ ఏ కాంపోజిట్ వాల్, అంటే ఒక కాంపోజిట్ వాల్ గుండా హీట్ అనేది మనం కండక్ట్ చేసినప్పుడు, అంటే హీట్ కండక్షన్ జరిగినప్పుడు ఏ విధంగా ఉంటుందో చూద్దాము. దీన్నే మనం ఏ విధంగా పిలవచ్చు అంటే సిరీస్ థర్మల్ రెసిస్టెన్స్ సిస్టమ్. అంటే చూడండి, హీట్ అనేది సిరీస్గా ఒక వాల్ నుంచి ఇంకో వాల్కి ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. దీన్నే మనం సిరీస్ థర్మల్ రెసిస్టెన్స్ సిస్టమ్ అని కూడా పిలవచ్చు. అయితే చూడండి, హీట్ అనేది ఫస్ట్ ఈ యొక్క ఏ అనే వాల్ పైన కండక్ట్ చేసాము. కండక్ట్ చేసినప్పుడు ఇనీషియల్గా టెంపరేచర్ అనేది ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ దగ్గర T1 కింద అయితే కన్సిడర్ చేసుకుంటాము. ఫైనల్ టెంపరేచర్ వచ్చేసి T2 కింద అయితే మనం కన్సిడర్ చేసుకుంటాము. అలాగే బి వాల్ యొక్క ఫైనల్ స్టార్టింగ్ టెంపరేచర్ వచ్చేసి T2, అలాగే ఫైనల్ టెంపరేచర్ వచ్చేసి T3 కింద అయితే మనం కన్సిడర్ చేసుకుంటాము. నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క సి వాల్ యొక్క ఇనీషియల్ టెంపరేచర్ T3, అలాగే దీని యొక్క ఫైనల్ టెంపరేచర్ వచ్చేసి T4 కింద అయితే మనం కన్సిడర్ చేసుకుంటాము. ఇక్కడ ఈ యొక్క త్రీ వాల్స్ యొక్క థిక్నెస్ని మనం ఫస్ట్ ఏ వాల్ యొక్క థిక్నెస్ని L(A) కింద అయితే కన్సిడర్ చేస్తాము. అలాగే బి వాల్ యొక్క థిక్నెస్ L(B) కింద అయితే కన్సిడర్ చేసుకుంటాము. సి వాల్ యొక్క థిక్నెస్ వచ్చేసి L(C) కింద అయితే మనం కన్సిడర్ చేసుకుంటాం ఫ్రెండ్స్. అయితే ఈ 1 అనే నెంబరు మన దేని ఈ యొక్క నెంబర్స్ ఉన్నాయి కదా, ఇవి నెంబర్స్ మనం దేనికి ఇండికేట్ చేస్తాయంటే చూడండి, ఈ 1 అనే లెటర్ మనకి ఫస్ట్ సర్ఫేస్ని ఇండికేట్ చేస్తుంది. అలాగే 2, 3 అనేవి ఇంటర్ఫేసెస్ని అయితే మనకి ఇండికేట్ చేస్తాయి. 4 అనే లెటరు ఫైనల్ ఫేస్ ఏదైతే ఉందో ఆ యొక్క ఫేస్ని మనకి ఇండికేట్ చేస్తాయి. ఈ విధంగా అయితే ఈ యొక్క డయాగ్రామ్ అయితే మనకు చెప్తుంది. ఈ యొక్క లైన్ అనేది మనకి దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే T1, T2, T3, T4 లైను టెంపరేచర్ ప్రొఫైల్ని అయితే ఇండికేట్ చేస్తుంది మనకి. చూడండి, ఈ యొక్క 2 లైన్స్ కూడా ఇంటర్ఫేసెస్ అనేసి అయితే పిలుస్తాము. ఈ యొక్క 2, 3 లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇంటర్ఫేసెస్ అనేసి అయితే పిలుస్తాము. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇనీషియల్గా కండక్ట్ చేసిన హీటు ఈ విధంగా తీసుకున్నాము. ఇది ఎలక్ట్రికల్ సర్క్యూట్లో తీసుకున్నట్లయితే మనకి టెంపరేచర్ T1 to T2 ఏమైందంటే ఇక్కడ థర్మల్ రెసిస్టెన్స్ అట్ ఏ కింద అయితే తీసుకుంటాము. అలాగే T2 to T3 థర్మల్ రెసిస్టెన్స్ అట్ బి కింద తీసుకుంటాము. అలాగే T3 to T4 థర్మల్ రెసిస్టెన్స్ అట్ సి కింద అయితే మనం కన్సిడర్ చేసుకుంటాము. అయితే ఇక్కడ లివింగ్ అయ్యే హీట్ వచ్చేసి Q కింద అయితే మనం తీసుకున్నాం కదా. ఇప్పుడు దీని యొక్క డెరివేషన్ అయితే చేద్దాము. చూడండి, మనకి ఇక్కడ అకార్డింగ్ టు ది ఫోరియర్స్ లా ప్రకారం మనకి ఏంటి ఫార్ములా తెలుసు కదా, Q ఈక్వల్స్ టు K ఇంటూ ఏరియా ఇంటూ dt/dx. ఓకే, మనకి ఈ యొక్క ఫార్ములా బేస్ చేసుకొని మొత్తం దీని యొక్క డెరివేషన్ అయితే చేద్దాము. చూడండి, ఫస్ట్ Q ఈక్వల్స్ టు ఫస్ట్ వాల్ యొక్క థర్మల్ కండక్టివిటీ KA కింద అయితే మనం కన్సిడర్ చేసుకుంటాము. అలాగే సెకండ్ వాల్ యొక్క బి వాల్ యొక్క థర్మల్ కండక్టివిటీ K(B) కింద అయితే తీసుకుంటాము. అలాగే సి వాల్ యొక్క థర్మల్ కండక్టివిటీని K(C) కింద అయితే తీసుకుంటాము. ఇప్పుడు ఏ వాల్ యొక్క థర్మల్ కండక్టివిటీ ఆఫ్ ది ఏ వాల్ మెటీరియల్ K(A) ఇంటూ ఏరియా ఇంటూ dt, అంటే టెంపరేచర్ డిఫరెన్స్ T1 మైనస్ T2. ఇక్కడ మనం మైనస్ తీసుకోలేదు కాబట్టి ఇక్కడ T1 మైనస్ T2 చేస్తాము. అదే ఒకవేళ థర్మల్ కండక్టివిటీ ముందు మైనస్ తీసుకున్నట్లయితే T2 మైనస్ T1 చేయాలి. ఇక్కడ T1 మైనస్ T2 డివైడెడ్ బై ఈ యొక్క డిస్టెన్స్ ఏదైతే ఉందో దీని యొక్క థిక్నెస్ వచ్చేసి L(A) కింద అయితే తీసుకుంటాను నేను. ఇలాగే ఈ యొక్క 3 వాల్స్కి మనం ఫైండ్ అవుట్ చేద్దాము. చూడండి, K(B) ఇంటూ ఏరియా ఇంటూ T2 మైనస్ T3 డివైడెడ్ బై LB ఈక్వల్స్ టు K(B) ఇంటూ ఏరియా ఇంటూ C ఇంటూ ఏరియా ఇంటూ ఇక్కడ T3 మైనస్ T4
T3 minus T4 డివైడెడ్ బై L సఫిక్స్ C. ఈ విధంగా అయితే మనం తీసుకుంటాము. ఇప్పుడు థర్మల్ రెసిస్టెన్స్ అది ఏ ఫైండ్ అవుట్ చేద్దాము. చూడండి, థర్మల్ రెసిస్టెన్స్ అది ఏ ఈక్వల్స్ టు LA బై KA ఇంటూ ఏరియా. అలాగే మనకి థర్మల్ రెసిస్టెన్స్ అది B ఈక్వల్స్ టు LB బై KB ఇంటూ ఏరియా. నెక్స్ట్ ఏంటంటే థర్మల్ రెసిస్టెన్స్ అది C, అంటే C మెటీరియల్ యొక్క థర్మల్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉందో చూద్దాము. LC బై KC ఇంటూ ఏరియా. ఈ విధంగా అయితే మనం ఫైండ్ అవుట్ చేసాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఈ ఈక్వేషన్ నేను ఏ విధంగా రాస్తానంటే Q ఈక్వల్స్ టు T1 మైనస్ T2 డివైడెడ్ బై LA బై KA ఇంటూ ఏరియా. ఈ విధంగా అయితే నేను రాసుకుంటాను. చూడండి, ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉన్నవి డినామినేటర్లో డివిజన్ చేస్తాయి ఇక్కడ. ఓకే, ఈక్వల్స్ టు T2 మైనస్ T3 డివైడెడ్ బై LB బై KB ఇంటూ ఏరియా ఈక్వల్స్ టు ఇక్కడ T3 మైనస్ T4 డివైడెడ్ బై LC బై KC ఇంటూ ఏరియా. చూడండి, KC ఇంటూ ఏరియా. నేను ఈ యొక్క ఫార్ములా అయితే ఈ విధంగా అయితే రాసుకున్నాను. దీన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 1, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2, అలాగే దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3 కింద అయితే కన్సిడర్ చేసుకుంటాను. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు LA బై KA ఇంటూ ఏ అంటే మనకి ఏంటి, థర్మల్ రెసిస్టెన్స్ అది ఏ కదా. ఈ యొక్క వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాను. చూడండి, Q ఈక్వల్స్ టు T1 మైనస్ T2 డివైడెడ్ బై L డివైడెడ్ బై KA ఇంటూ ఏ, అంటే మనకి థర్మల్ రెసిస్టెన్స్ అది ఏ, RTH అది ఏ ఈక్వల్స్ టు T2 మైనస్ T3 డివైడెడ్ బై LB బై KB ఇంటూ ఏ, అంటే మనకి ఏంటి థర్మల్ రెసిస్టెన్స్ అది B. ఈ విధంగా అయితే తీసుకుంటాము. ఈక్వల్స్ టు T3 మైనస్ T4 డివైడెడ్ బై, దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే LC బై KC ఇంటూ ఏ, అంటే థర్మల్ రెసిస్టెన్స్ అది C మెటీరియల్ అది C. ఈ యొక్క ఈక్వేషన్ని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ చూపించిన విధంగా ఈ యొక్క ఈక్వేషన్ ఏ విధంగా రాస్తాను చూడండి. ఇప్పుడు నాకు T1 మైనస్ T2 కావాలి. T1 మైనస్ T2 ఈక్వల్స్ టు Q ఇంటూ LA డివైడెడ్ బై KA ఇంటూ ఏ, అలాగే ఈక్వల్స్ టు నాకు నెక్స్ట్ ఏంటంటే T2 మైనస్ T3 కావాలి. చూడండి, ఈక్వల్స్ టు Q ఇంటూ LB, చూడండి ఇక్కడ LB డివైడెడ్ బై KB ఇంటూ ఏరియా ఏ, నాకు T3 మైనస్ T4 కావాలి. నెక్స్ట్ T3 మైనస్ T4 ఈక్వల్స్ టు Q ఇంటూ L సఫిక్స్ C ఇంటూ KC ఇంటూ ఏరియా. ఇప్పుడు Q బై ఏని నేను కామన్గా తీస్తాను. చూడండి, Q బై ఏని, ఓకే, దీన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 1, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2, అలాగే దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3 కింద అయితే కన్సిడర్ చేసుకుంటాను. ఇప్పుడు ఏంటంటే ఈ ఈక్వేషన్ నెంబర్ 1, 2, 3ని యాడ్ చేయాలన్నమాట. ఓకే, మనకి ఏంటంటే ప్లేస్ సరిపోలేదు కదా. చూడండి, ఇక్కడ రాస్తాను నేను. యాడింగ్ ది ఈక్వేషన్ number 1 and 2
అండ్ 3 యొక్క 3 ఈక్వేషన్స్ని మనం యాడ్ చేయాలి. ఇక్కడ టెంపరేచర్ ఏంటంటే T1 ఇనీషియల్ టెంపరేచర్ మైనస్ ఫైనల్ టెంపరేచర్ T4 ఈక్వల్స్ టు ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి Q ఇంటూ LA బై KA ఇంటూ A ప్లస్ Q ఇంటూ LB డివైడెడ్ బై KB ఇంటూ ఏరియా A ప్లస్ Q ఇంటూ LC డివైడెడ్ బై KC ఇంటూ A. ఈ విధంగా ఈ యొక్క 3 ఈక్వేషన్స్ అయితే నేను రాసుకున్నాను. నేను నెక్స్ట్ ఏం చేస్తానంటే ఈ యొక్క 3 ఈక్వేషన్స్లో కామన్గా ఉన్న వాల్యూ Q/A అనేది కామన్గా తీస్తాను. చూడండి T1 మైనస్ T4 ఈక్వల్స్ టు Q/A. హీట్ బై ఏరియాని కామన్గా తీసాను నేను. ఇక్కడ నాకు మిగిలిన వాల్యూ LA/KA ప్లస్ LB/KB ప్లస్ LC/KC. ఈ విధంగా అయితే నాకు ఈక్వేషన్ వచ్చింది. నాకు ఇక్కడ ఈ యొక్క కాంపోజిట్ వాల్ గుండా ఫ్లో అయ్యే హీట్ ఫ్లో అనేది నాకు కావాలి, అంటే నాకు Q వాల్యూ కావాలి. అయితే ఈ ఈక్వేషన్ ఇంకా సింప్లిఫై చేస్తాను. చూడండి Q ఈక్వల్స్ టు ఇక్కడ హీట్ని డివైడింగ్ చేస్తుంది ఏరియా అనేది, ఇది టెంపరేచర్ని మల్టిప్లై చేస్తుంది. ఈక్వల్స్ టు లెఫ్ట్ సైడ్ వెళ్తే ఏరియా ఇంటూ T1 మైనస్ T4 డివైడెడ్ బై ఈ యొక్క టోటల్ వాల్యూ అయితే ఇక్కడ రాసుకున్నాము. ఇక్కడ మల్టిప్లైలో ఉంది కదా ఈ యొక్క వాల్యూ, ఇక్కడ ఈక్వల్స్ టు లెఫ్ట్ సైడ్ వస్తే డివిజన్ చేస్తుంది. LA/KA ప్లస్ LB/KB ప్లస్ LC/KC. ఈ విధంగా అయితే నేను ఈ యొక్క ఈక్వేషన్ అయితే రాసుకుంటాను. ఇక్కడ మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటంటే ఒక కాంపోజిట్ వాల్ గుండా హీట్ అనేది ఫ్లో అయ్యే హీట్ ఏదైతే ఉందో ఆ యొక్క హీట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ యొక్క ఈక్వేషన్లో మనం వాల్యూ వేయాలి. ఇక్కడ ఏ అంటే ఏరియా ఆఫ్ ది ఈ యొక్క వాల్ మనం ఏదైతే తీసుకున్నామో ఆ వాల్ యొక్క ఏరియా, అలాగే T1 అంటే ఇనీషియల్ టెంపరేచర్ మైనస్ T4 అంటే ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ది వాల్, అలాగే TA అంటే ఏ వాల్ యొక్క చూడండి ఈ యొక్క ఏ వాల్ యొక్క థిక్నెస్, ఈ యొక్క ఏ వాల్ యొక్క థిక్నెస్ L/A కింద తీసుకున్నాం. KA అంటే ఏ వాల్ యొక్క థర్మల్ కండక్టివిటీ ఆఫ్ ది ఏ వాల్ మెటీరియల్ యొక్క థర్మల్ కండక్టివిటీని K/A కింద అయితే తీసుకుంటాను. అలాగే B అండ్ C రిమైనింగ్ తీసుకోవాలి. ఈ విధంగా మనం కాంపోజిట్ వాల్ గుండా ఫ్లో అయ్యే హీట్ని అయితే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.